ఈ మాట ఒక్క పూలమ్మ గారిని అన్నట్లు కాదండి, తెలంగాణలో ప్రతి మహిళను అన్నట్లు, తెలంగాణ ప్రజలను అన్నట్లు, తెలంగాణ పౌరుడిని అవమానించినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఒక అమరవీరుడి సతీమణిని ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి. కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి కేవలం డబ్బులిచ్చి మద్యం దాగిపిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి ఇది వీళ్ళ సంస్కృతి, ఇది వీళ్ళ సంప్రదాయం అండి. ఒక మహిళను క్యారెక్టర్ అసాసినేషన్, తెలంగాణలోని ఒక అమరవీరుడి సతీమణిని పట్టుకొని తాగుబోతూ తాగడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తాగొచ్చి పవన్ కళ్యాణ్ తిడుతుందని జనసేనలో నెంబర్ 2 అయినటువంటి కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా మహిళల్ని కూడా ఇంకా తాగుబోతులు చేసేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆమె తాగి వచ్చిందంట, డబ్బులిస్తే తాగి పవన్ కళ్యాణ్ పైన అలా బిహేవ్ చేసింది, చర్యకు ప్రతి చర్యలుంటే మేము కక్ష తీర్చుకుంటున్నాం అంటున్నాడు. ఈ మాట ఒక్క పూలమ్మ గారిని అన్నట్లు కాదండి, తెలంగాణలో ప్రతి మహిళను అన్నట్లు, తెలంగాణ ప్రజలను అన్నట్లు, తెలంగాణ పౌరుడిని అవమానించినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. అలా చెప్పు తీసుకొని ఫోటోను కొట్టడం తప్పు అని చెప్పు, అది ప్రజాస్వామ్యం. ఆమె తాగిందా లేదైతే నెట చెప్పగలండి, వీడియోలో వాసన చూసారా? పైగా మహిళను పట్టుకొని తాగుడు కోసం, డబ్బు కోసం ఇటువంటి పనులు చేసింది అని చెప్పడం వీళ్ళ నీచత్వానికి పరాకాష్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక తెలంగాణ సోదరిని పట్టుకొని ఇతను ఇలా మాట్లాడడం వీళ్ళ అవివేకానికి అది పరాకాష్ట, కొవ్వుకి నిదర్శనం. కొవ్వుతో మాట్లాడే మాటలు కాదండి. కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి కేవలం డబ్బులిచ్చి మద్యం దాగిపిచ్చి మహిళను తీసుకొచ్చి, ఎవడో డబ్బులు ఇస్తా అంటే ఒక అమరవీరుడి సతీమణి డబ్బులకు కక్కుర్తిపడి, మందుకు కక్కుర్తిపడి వచ్చి పవన్ కళ్యాణ్ తిరుతాదే అండి. తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. పిక్చర్ అవి బాకీ హై.